హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫోన్‌పేలో గోల్డ్ సేవింగ్స్ అనేది మీరు డైలీ అయితే ఆటోమేటిక్‌గా పేమెంట్ అనేది కట్ అవుతుంది కదా! ఆ ఆటో కట్‌ని అయితే మీరు ఎలా ఆఫ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియో అయితే నేర్పిస్తాను. కాబట్టి మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్‌పే అనేది ఓపెన్ చేసుకో. ఇలా పైకి స్క్రోల్ చేయండి మీరు. చూడండి, పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ 24K గోల్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! పక్కనే మనకి డైలీ గోల్డ్ సేవింగ్స్ కనిపిస్తుంది కదా! ఇక్కడ 24 గోల్డ్ మీద క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇలా అయితే వస్తుంది. చూడండి, నేనైతే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. చూడండి, 285 రూపీస్ అయితే నేను ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టాను. ఓకేనా? కింద చూడండి, మనకి యువర్ డైలీ సేవింగ్స్ కనిపిస్తుంది కదా! అలాగే మనకి పక్కన చూడండి పాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అయితే నేను ఆటో పేమెంట్ని అయితే నేను పాస్లో అయితే పెట్టాను. మీరు డైరెక్ట్గా అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదా మీరు 1 మంత్ 2 మంత్ కూడా మీరు పాస్ చేసుకోవచ్చు. మీకైతే ఆప్షన్స్ అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ యువర్ లాకర్ కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీరు బై మోర్ గోల్డ్ కనిపిస్తుంది కదా! మీరు మళ్ళీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే బై మోర్ గోల్డ్స్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకొని మీరు మినిమం 1 రూపీస్ టు ఎంత అని మీరు ఇక్కడ చూడండి 5000 వరకు అయితే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడండి కింద సెల్ గోల్డ్, అలాగే గెట్ డెలివరీ, కన్వర్ట్ గోల్డ్ టు జ్యువెలరీ కనిపిస్తుంది. అలాగే కింద లాస్ట్ ఆప్షన్ చూడండి, మనకి మేనేజ్ సేవింగ్స్ సిప్స్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి, మీరు ఇక్కడ డైలీ సేవింగ్స్ అయితే నేను ఆటో పేమెంట్కి అయితే నేను డైలీ 40 రూపీస్ అయితే పెట్టేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఆటో పేమెంట్ని ఎలా డిలీట్ చేయాలని మీకు చూపిస్తాను చూడండి. నేనైతే పాస్లో అయితే పెట్టేశాను కాబట్టి పాస్ అయితే చూపిస్తుంది. లేదా కింద చూడండి న్యూ సిప్ కనిపిస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేసుకొని మీరైతే ఈ అమౌంట్ని అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే మీరు డైలీ పేమెంట్ ఆటోమేటిక్గా అయితే కట్ అయ్యే ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ అయితే మీరు ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే 40 రూపీస్ అయితే డైలీ కట్ అవ్వడానికి అయితే నేను సెట్ చేస్తున్నాను. లేదా మీరు ఇప్పుడు డిలీట్ చేసుకోవాలంటే చూడండి, ఆటోపే హ్యాజ్ బీన్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా! దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసి చూడండి, మీకు ఇలా అయితే వస్తుంది. ఆటోపే పాస్వర్డ్ కనిపిస్తుంది, యాక్టివేషన్లో అయితే ఉంది కదా అది. ఇక్కడ చూడండి, నేనైతే ఫిబ్రవరి 2 వరకు అయితే నేను పాస్ చేసిన. అంటే ఈ లోపల అమౌంట్ అనేది నా అకౌంట్ నుంచి అయితే కట్ అవ్వదు, అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే అవ్వదు. మళ్ళీ నేను యాక్టివేషన్ చేస్తేనే అమౌంట్ అనేది కట్ అవుతుంది. లేకపోతే 2 ఫిబ్రవరి వరకు అయితే మనకి అమౌంట్ అనేది కట్ అవ్వదు. కావాలంటే మీరు మాన్యువల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు, అది కూడా చెప్తాను. చూడండి, అక్కడ యాక్టివేట్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసి చూడండి, యాక్టివేట్ టు ఆటోపే కనిపిస్తుంది చూడండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. మీరు చేస్తే మనకి ఇక్కడ చూడండి, మనకి ఆటోపే అనేది యాక్టివేషన్లో అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, నా పిన్ అనేది నేను ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఆటోపే అనేది యాక్టివేషన్లో అయితే అయిపోతుంది. చూడండి, ఆటోపే యాక్టివేషన్లో అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, డిలీట్ చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ ఆటోపే యాక్టివేట్ అయితే అయిపోయింది కదా! ఇప్పుడు పాస్ మీద మళ్ళీ క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి మళ్ళీ ఆప్షన్స్ అనేది వచ్చింది. టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఈ మంత్ వరకు అయితే మీకు ఆటోపే అనేది బంద్ అయిపోతుంది. అంటే మీకు బ్యాంక్ నుంచి అమౌంట్ అనేది కట్ అవ్వద్దు. తర్వాత మీరు అక్కడ కాస్ట్యూమ్ డేట్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి కూడా మీరు మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఆటోపే అనేది సెట్ చేస్తే మీ అకౌంట్ నుంచి అయితే అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా పైకి స్క్రోల్ చేయండి. చూడండి, స్క్రోల్ చేస్తే మీకు కింద చూడండి లాస్ట్కి డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి మీరు. క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. మీకు రీజన్ అయితే అడుగుతుంది, ఎందుకు మీరు ఆటోపేని డిలీట్ చేస్తున్నారనికైతే ఇక్కడ అడుగుతుంది. మీకైతే 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఐ డోంట్ హ్యావ్ ద మనీ కంటిన్యూ దిస్ సిప్ కనిపిస్తుంది. లేదా ఐ వాంట్ టు స్టార్ట్ న్యూ గోల్డ్ సిప్ ఆన్ ఫోన్పే కనిపిస్తుంది కదా! మీరు ఏదో ఒక కారణం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చూడండి, కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఆన్ అయింది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డిలీట్ సిప్ కనిపిస్తుంది కదా సెంటర్లో.
ఇక్కడ డిలీట్ సిప్ మీద క్లిక్ చేస్తే మీకు మీ సిప్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా అయితే మీరు డైలీ గోల్డ్ సేవింగ్స్ అయితే మీరు డిలీట్ చేసుకోవచ్చు ఆటోపేని అయితే. ఓకేనా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.